కేవలం ధ్యాన తపశ్శక్తితో దర్శించిన అమ్మ పాదాలని మనకి చూపిస్తున్నారు. కేవలం అమ్మ ఆరాధనే ధ్యేయంగా తలసి ధ్యానంలో కలిగే అనుభవం ఇది. మనకి ఒక్కసారి వెలుగు కళ్ళలో పడగానే మనం ముందుగా కళ్ళు మూసుకుంటాం. కానీ నెమ్మదిగా ఆ వెలుగుకి కళ్ళు అలవాటు పడితే, నిదానంగా మనస్సుతో ఆ అనుభూతి మనం పొందగలిగితే అద్భుతమైన అమ్మ పాద దర్శనం కలుగుతుంది. ఎలాగంటారా? ముందుగా మూలాధారం నందు 56 కిరణాలతో, మణిపూరమునందు 52 కిరణాలతో, అగ్నితత్వమునందు 62 కిరణాలతో, వాయుతత్వమునందు 54 కిరణాలతో, ఆకాశంలో 72 కిరణాలతో, ఆజ్ఞాచక్రంలో 64 కిరణాలతో, మొత్తం 360 కిరణాల వెలుగుకి పైన సహస్రారయుగ్మ శతారయుగ్మ దశారయుగ్మ మణికర్ణికయందు ఆ పాదాలు మణిమయం, సింజాన మణిమంజీర మణిమయమైన ఆ పాదాలు, శృతి సీమంత సింధూరీకృతమైన ఆ పాదాలని మనం ఒక్కసారి మన మనస్సుతోటి చూడగలిగితే, మనస్సు శరీరం జల్లుమనే ఆ అనుభూతిని మనం పొందగలిగితే అమ్మ పాదదర్శనం కలుగుతుంది. ఇదండి మన ఋషుల ఊహ. కిరణాలను కూడా లెక్కగట్టి చూపించిన శంకర్లకి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? ఒక్క నమస్కారం చేయడం తప్ప. అందుకే శంకర సాక్షాత్ అని నమస్కరించుకుందాం.